రక్షణనిచ్చే స్వేచ్ఛను కలలో చూసిన గాంధీ ఈ అత్యాచారపు పచ్చి నిజంలో చెడునెవ్వరితో అనకండి. మన స్వర్ణ స్వతంత్ర భారతి, మన స్వర్ణ స్వతంత్ర భారతి. నాకు ఇలాంటివి నచ్చవు. సంజయ్ 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 ఏంటో వీడు. హలో రవి, చెప్పురా. నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. ఇంతకీ నీకు అది ఎక్కడ దొరికింది? హలో, లేచావా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చంపేద్దాం అనుకుంటున్నా, అందుకే గన్ కూడా తీసుకొచ్చా. క్రిమినల్ చంపడానికి కాకపోయినా అమ్మాయిని చంపడానికి తిరిగే క్రిమినల్స్ అయినా కొంటారని నమ్మకంతో యాసిడ్ షాప్స్ అని చేసిన దేశం రమ్మది. ఇక్కడ గన్స్ దొరకడం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, బాయ్. హలో, ఎందుకాగా చంపే. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మాయి ఒప్పుకోకపోతే చంపేయడమేనా? నాకు దక్కనేది ఇంకెవ్వరికి దక్కకూడదు. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. అయితే నువ్వు ముందు నన్ను చంపు, నన్ను చంపి తర్వాత తనను చంపు. ఏం మాట్లాడుతున్నావు అక్క? డాడీ తెచ్చే బొమ్మల కోసం మన ఇద్దరం కొట్టుకునే వాళ్ళం. అప్పుడు కూడా నిన్ను తోసేసి లాక్కునేదాన్ని. అవన్నీ నీకు దక్కలేదుగా, నన్ను చంపే. నువ్వు వేరు, తను వేరు. అంటే ఒప్పుకుంటే ఒకలాగా, ఒప్పుకోకపోతే ఒకలాగా మారిపోయే ఫీలింగ్ని నువ్వు లవ్ అంటున్నావా? సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయ్యే రిలేషన్ని లవ్ అన్నారు, అవసరం అంటారు. మనం లవర్ అనే పొజిషన్కి వాల్యూ ఇవ్వకుండా లవ్ అనే రిలేషన్కి వాల్యూ ఇస్తే ఇలాంటివి జరగవు. ఎప్పుడైతే మనం బంధువులకే కాకుండా బంధానికి విలువ ఇస్తామో అప్పుడే ఇలాంటివి ఆగుతాయి. మన వాళ్ళు అనుకుంటే ఈ సమాజంలో ఏ అమ్మాయికి అన్యాయం జరగదు. దేవుడి కన్ను నీరైపోతుంది.
నిజం